ఆయనో ప్రజాప్రతినిధి. తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకంతో పడుతున్న ఇబ్బందులను గ్రహించారు. సొంత నిధులతో వస్త్రాన్ని కొని మహిళల సాయంతో సంచులుగా కుట్టించి దుకాణదారులు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. ఎమ్మెల్యే చొరవపై స్థానికులతో పాటు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నడుం బిగించారు. ప్లాస్టిక్ సంచులు వద్దు, వస్త్ర సంచులే ముద్దు నినాదంతో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంతేకాదు, సొంత నిధులతో వస్త్రాన్ని కొనుగోలు చేయించి మహిళలతో వాటిని కుట్టించి నగరంలోని దుకాణాలు, స్థానికులకు ఉచితంగా పంపిణీ చేపట్టారు. ఇలాంటి కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం కావటం పట్ల కుట్టు మిషన్ శిక్షణ పొందుతున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3 షిఫ్ట్ల ద్వారా సుమారు 2000 బ్యాగులను కుట్టి ఇచ్చినట్లు తెలిపారు. ఈ మండలం గానీ ఈ నియోజకవర్గంలో అందరికి కూడా మనము సంచులు కుట్టి పంపిణీ చేద్దాం. ఎంత క్లాత్ కావాలన్నా నేనే తెచ్చిస్తాను, మీరంతా కుట్టండి అంటున్నారు. శిక్షణ పొందేవాళ్ళు ఉదయం 70 మంది, మధ్యాహ్నం 70 మంది ఉన్నారు. రోజుకి ఒక్కొక్కరు 50-60 సంచులు కుడుతున్నారు. ఆ లెక్కన మేము ఒక 2000 లేదా 1500-1800 కుడుతున్నాము. షాపులకి ఒక 3 రోజుల క్రితం ఈటీవీ ఛానల్ తరపున పంపిణీ చేశాము. ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మేము కుట్టు మిషను గుడ్డ సంచులు కొడుతున్నాము. ప్లాస్టిక్ మన ప్రాంతంలో నిషేధం చేయమని